హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ ద న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అసలు ఒక టెంపుల్ ఉంది నియర్ బై మన హైదరాబాద్కి దగ్గరలో 110 కిలోమీటర్లు వస్తుంది. హైవే మీదకి దగ్గర అవుతుంది మనకి. ఉప్పల్ ఇట్లా వచ్చినాం అనుకో, ఇంకా కారు ఉంటుంది కదా, రప్పరప్ప కొట్టుకొని రావచ్చు. మనమైతే మా అన్న బండి మీద వచ్చినాము. మన ఇంకా ప్లస్ ఇంకో ఇలా అసలు మెయిన్ ఏంటంటే అసలు టెంపుల్ గుడి మంచి ఇంత పవిత్రమైన గుడి. కర్రీ లొకేషన్లో ఇలా డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతా, వచ్చేసిరి. ఇంకోటి తర్వాత అట్లనే ఇంకో తవ్వు ఉంటుంది మనకి బీదర్కి దగ్గర అవుతుంది అనమాట. ఇది మధ్యలోకి వెళ్ళి వచ్చినాం అనుకో, అసలు ఇటు వెనకాల కాలువలు గిలువలు ఉంటాయి, ఇక్కడ మంచిగా పొలంలు ఉంటాయి. సౌండ్ వింటారు కదా ఎట్లుందో మొత్తం అన్నీ. ఇక చిన్న చిన్న పక్షులు మాత్రం అవి ఇవి ఇక మొత్తం మన దగ్గర ఇట్లుంటుంది. అసలు ఇంత పచ్చిగా అసలు ఏడుండదు, ఇంత గ్రీనరీనే ఉండదు అసలు. మొత్తం ఏడికాడికి ఎండుకోపోయి ఇక మొత్తం మందాపుటే అంతా ఆగమం చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తారు ఎట్లుందో మొత్తం. ఇప్పుడు ఇంకా కాలువలకి వెళ్ళి నీళ్ళు అయితే ఏం వదలలేరు, ఇక చిన్న ఇక మెల్లగా వదులుతారనమాట నీళ్ళు అయితే. మనం బండి మీద వచ్చినాం నేను మా అన్న. కానీ ఖచ్చితంగా మాత్రం వాటర్ బాటిల్ అయితే పక్కా పెట్టుకోరి ఇటు వస్తుంటే, ఎందుకంటే మొత్తం పొలాలు కదా అటు సైడు ఉంటాయి, ఫామ్ ఏరియా కాబట్టి ఉంటాయి. మన బావి నీళ్ళు మాత్రమే ఉంటాయి. ఇక బావి నీళ్ళు మీకు అవస్తాయంటేనే ఇక బావి నీళ్ళు తాగురి, లేకపోతే ఇక సొంతంగా తెచ్చుకోరు. ఇక వీడికెళ్ళి మా అన్న ఏం చెప్తుండంటే, వీడికెళ్ళి మీకు వాటర్ బాటిల్ కావాలంటే ఈ తొవ్వలు అయితే అసలు ఏం లేవు, 20 కిలోమీటర్లు వెళ్ళాలంటే. ఉత్తి నీళ్ళు దానికి మీరు 20 కిలోమీటర్లు వెళ్తారంటేనే ఈ ప్లేస్కి అయితే రర్రి. ఈ ప్లేస్కి మీకు లింక్ మళ్ళీ దీనికి పాయింట్ గిట్ట నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తా, చూడరి. హైదరాబాద్కి వెళ్ళి ఈడికైతే 110, గుడికి అయితే 110, మళ్ళీ ఆడికెళ్ళి ఈడికంటే ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. ముంగట రోడ్ మాత్రం మొత్తం ఇంత నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ రోడ్కి అయితే మీరు రాలేరు, మొత్తం ఆఫ్ రోడింగ్. మంచి హిమాలయన్ ఉన్న వాళ్ళు పట్టుకోరారు ఇటైతే, మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అది గిట్ట ఎక్స్పీరియన్స్ అంటే స్టార్టింగ్ బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ రోడ్ అనేది పనికొస్తుంది. ఈ చిన్న బండి తెచ్చిరనుకో బతుక బస్ స్టాండే. ఒకవేళ అయిపోయాయి పంక్చర్ అయిందా అయిపోయాయి, నీళ్ళు మాత్రం కంపల్సరీ తెచ్చుకోరు. ఈ ఎండలో మాత్రం నీళ్ళు మాత్రం తెచ్చుకోరు. మాది యాక్టివ్ కాబట్టి ఇలా వాటర్ బాటిల్స్, క్యాప్, హెల్మెట్లు. హెల్మెట్ అంటే గుర్తుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ బండి ఉందనుకో అంతే, ఏది ఉన్నా కానీ హెల్మెట్ మాత్రం పక్క పెట్టుకొస్తారు. చెప్తున్నా ఒక మాట, హెల్మెట్ మాత్రం అయితే మస్ట్. వాటర్ బాటిల్ పెట్టుకోరి, క్యాప్ పెట్టుకోరి, ఇంత దూరం వస్తారు కాబట్టి అంతే. చూడరి, ఎంజాయ్ చేయరి. ఇక ఇంకేమైనా మర్చిపోయినా అంటే ఇక ఇంకట బ్లాగ్లో ఏమైనా ఉంటే నాకు గుర్తుకొస్తే మళ్ళీ తీసి కెమెరా చేసి మళ్ళీ షూట్ చేసి మీకు చూపిస్తా. అట్లనే ఇక పెళ్ళికి పోయిండే, గుడికి పోయినా మంచి దర్శనం అయింది, ఎవ్వరు లేకుండే. ఇప్పుడు మాత్రం మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇతను మా అన్న ఇన్స్టాగ్రామ్ గిట్ట నేను మీకు లింక్లో డిస్క్రిప్షన్ పెట్టేస్తా. మా అన్నని ఫాలో గారి. బీదర్లో ఏ ప్లేస్ ఉన్నా కానీ ఒక్కసారి డిఎం చేసిరనుకో అన్ని ప్లేసెస్ నెక్స్ట్ లెవెల్ చేస్తాడు. మన ఇట ముంగటిగా స్టార్ట్ అవుతాయి బ్లాగ్స్ అయినాయి గిట. చూడరి, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టిరనుకో మీకు ఏమైనా బీదర్కి ఎప్పుడన్నా సరే వచ్చినప్పుడు మంచి ప్లేసెస్ కానీ ఏమైనా మీకు చూడాలనిపిస్తే మాకు ఒకసారి మెసేజ్ చేసిరనుకో మీకు చెప్పేస్తాడు. ఏదైనా ఉన్నాయి, బాగానే ఉన్నాయి, రిసార్ట్స్ ఉన్నాయి, పబ్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, ప్లస్ టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి బీదర్లో. అఫోర్డబుల్ ప్లేసెస్ గిట్ట ఉన్నాయి, మంచిగా మనకి ఉండనీకి ప్లేసెస్ ఉన్నాయి, లాడ్జ్లు ఉన్నాయి, రిసార్ట్స్ చెప్పేసిన. రిసార్ట్స్ ఇంకా మెయిన్ మీరు మన హైదరాబాద్లో పీస్ఫుల్ అంటారు కదా, ఈ ప్లేస్కి రర్రి. ఈ ప్లేస్కి వచ్చిరనుకో ఒకటి ఫారెస్ట్ ఉంటుంది, బ్లాక్ బగ్ ఫారెస్ట్. నెక్స్ట్ లెవెల్ చింపి మోడేమో చెప్తారు ఏదో జర. Chincholi Wildlife Sanctuary as well, where there's a waterfall, ఎత్తిపోత వాటర్ ఫాల్స్. మెయిన్ ఈ టైంకి మీకు చల్లగా కావాలంటే ఎత్తిపోతలో పోరి, ఇచ్చి పడేయచ్చు నిమ్మలంగా పోయి. డుక్కిల మీద డుక్కిలు కొట్టిరనుకో చల్లగా అవుతారు. ఇక మెల్లగా పోతూ ఇక తెలుసుగా మన వాళ్ళు ఏం చేస్తారో తెలంగాణలో ఉండాలంటే. ఇక తెచ్చుకోరు నిమ్మలంగా, కానీ పోతూ మాత్రం తాగురి. తర్వాత మెల్లగా చూసుకుంటా. కారణం ఇప్పుడైతే నేను బయలుదేరుతున్నా, నాకిట ఫుల్ ఎండ కొడుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఈ లొకేషన్లో ఉన్నాం. ఇప్పుడు ముందు చూపిస్తా, చూడరి ఎట్లుంటుందో తోవా. మా అన్న మొత్తం వీడియో పెడతాడు. సరే గైస్, ఇప్పుడు చెప్పి కొంచెం ఏమైనా లాంగ్వేజ్లో గిట్ట ఏమైనా అయితే కొంచెం
ఫస్ట్ కదా అవుతూ ఉంటాయి. ఫుల్ ఒబ్బరిస్తుంది, షర్ట్ గిట్ట మొత్తం తడిచిపోయింది. ఈ ఏరియాకి వచ్చారనుకో బీదర్కి, తెల్ల షర్ట్ మాత్రం అస్సలు వేసుకోరాకుర్రాయి. వేసుకొచ్చిరనుకో 40-45 దాకా ఉంటుంది. ఇక్కడ ఎండ ఇట్లా ఇచ్చి పడుతుందంటే అమ్మో వేరే లెవెల్. ఫోన్ గిట్ట హీట్ ఎక్కిపోతుంది అసలు. ఇక్కడ హ్యాపీనా ఎందుకంటే కింద ఆడగా ఇంకా అటు ముంగట మాకు తెలిసి ఆ తుర్రల పొక్కలు పోయినాం అనుకో, ఆడ నీళ్ళున్నాయి. మెయిన్ థింగ్ అందులో ముఖం ఇంకా ఆడుకుందాం అని చెప్పి ఆగినాం. అట్లనే మీ గిట్టిగా చిన్న ఒక బ్లాగ్ తీసినాం అనుకో. అరే జరా బాయ్ చూస్తుర్రా బాయ్, మీరు ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొడతలేరు. మీరు కొట్టిర్రు అనుకో మంచి మంచి బ్లాగులు నాకు గిట్ట దిబ్బది అవుతుంది. అసలు మీరు లైక్ షేర్ కొడతలేరు, నా సబ్స్క్రైబ్ కొడతలేరు. ఫస్ట్ అది కొట్టిర్రు అనుకో నిమ్మలంగా ఉంటుంది. నేను గిట్ట మంచి మంచి వీడియోలు తీస్తా చూడు. ఇప్పుడైతే ఉత్తి చేతులతో పట్టుకొని చేయబుద్ధి అవుతుంది నాకు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టిర్రు అనుకో అప్పుడు మంచి మంచి కంటెంట్ వస్తాయి. డైలీ ఒక వీడియో తీసేస్తా చూడరు. మీరు మంచి మంచి ప్లేసెస్ పెడతా, చూడని ప్లేసెస్ పెడతా, మనం అసలు చూడలేని ప్లేసులు పెడతా. ఇట్లా దూరం వస్తా. మీరు లైక్ కొడతలేరు, నా షేర్ కొడతలేరు, సబ్స్క్రైబ్ కూడా కొడతలేరు. హిడెన్ ప్లేసెస్ నియర్ బై హైదరాబాద్ 150 kilometers. ఇంత మంచిగా ఉన్నాక ఇంకేంది 50 there are 50 to 60 places. గిన్ని అని ప్లేస్లు ఏడుంటాయి చెప్పు. మన దగ్గర ఏమున్నాయో మీకు అంతా తెలిసిందే. గిట్ల గిట్ట అప్పుడప్పుడు గిట్ల బయటికి రావాలి. దగ్గరలోనే ఉంది కదా, వచ్చిరనుకో ఇక మేము ఉంటాం. చూడుర్రి ఇక వెనక చూపిస్తురే ఎట్లుందో చల్లగా ఉంది. ఇక్కడ ఇంత పర్పేసి ఇంత వన్నం అనుకో చుక్కేసి. ఇక చుక్కలు మనకు ఏం అర్థం కావట్టు కాబట్టి సరే మళ్ళీ రైట్ ఉంటాం. మరి ఇక మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా. ఇంట్లో గిట్ట ఉండుర్రి. అసలు పోతు మీకు తొవ్వ గిట్ట చూపిస్తే ఎట్లుంటుందో. నిమ్మలంగా రీ, నిమ్మలంగా ఎంజాయ్ చేయరు, నిమ్మలంగా ఇంటికి పోరి. రైట్ మళ్ళీ తొవ్వలు అయితే చూడరి, ఎంజాయ్ చేయరు. ఆ దోస్తులు చూస్తారు కదా రోడ్ ఎట్లుందో, మొత్తం అచానక్ భయానక్ ఉంది రోడ్డు. అనుకునే కదా ఏ తుప్పల పట్టుకోతుండ్రా నాయన, గీడకిండే ఉన్నాడు తుప్పల పట్టుకోతుండే ఏం చేస్తుండ్రా బాయ్ ఆటిగాడు అనుకునే కదా. ఏడికిలే గుడికి పోయిండే, పెళ్ళికి పోయిండే. తర్వాత ఇగో మా అన్న వచ్చిండు, నన్ను పికప్ చేసుకుండు, ఇంటికాడికి పోదాం నడరా, నీకు బ్లాగ్ తీద్దు దారాబాయ్ అని చెప్పి మీరు అంటారు కదా. చాలా రోజులకి వెళ్ళి బ్లాగులు తీస్తలేడేంద్రా ఆడిగాడు. ఐఫోన్ కొన్నాడు, ఏమో బండి కొన్నాడు, కారు కొన్నాడు, అన్నీ కొంటుండు కానీ బ్లాగులు తీస్తలే అంటారు కదా. ఇప్పుడు తీస్తున్నా చూస్తురా మళ్ళీ చూడురి. బ్లాగులు అయితే చూస్తలేరు మరి. ఇప్పుడైతే వేస్తా, చూడకపోయారు అనుకో అప్పుడు చెప్తా మీ సంగతి ఏంది. చూడురి బ్లాగులు అయితే చూడరు మీరు. ఇంకొకసారి అన్నది ఇక ఆడిగాడు ఏంద్రాబాయ్ ఈ బ్లాగులు వేస్తలేడు, ఏం వేస్తలేడు, మంచిగా వేస్తాడు కానీ బ్లాగులు ఎందుకు వేస్తలేడు రాబాయ్ అని. ఇప్పుడు వేస్తా భయ్యా, ఇప్పుడు వేస్తా, మీరు చూడరు ఖాళీ సపోర్ట్ చేయరు. మీరు రోడ్ చూసి మొన్న ఏం చెప్తుంది తెలుసా, ఈ రోడ్ చూస్తురా ఎట్లుందో. ఆఫ్ రోడింగ్ వచ్చిందా ఓ బాగా వినిపిస్తుందా? నీ హిమాలయన్ పట్టుకొని రా. off-roading experience है तो आ जाना है. Would get a total off-roading experience, fully off-roading. బాయ్ ఇగో ఇందాక అన్నా కదా నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి రాబాయ్ అంటే, ఇగో గదే తొర్రా. చూస్తురా ఎట్లా బండి. करे बच्चे भी చూస్తురా ఆర్టీ అంటే మొత్తం ఫ్యాన్స్ ఉంటారు, ఎడబడతాడ ఫ్యాన్స్ ఉంటారు ఆర్టీకి. అసలు నిజం చెప్పాలంటే మా అన్నకు తెలిసిన వాళ్ళు. रोड देखने అసలీ ఆఫ్ రోడింగ్ బాయ్. ఇగో చూడురు ఎక్కువ గుండ్రంగా పోతే గడ్డపరగడ దిగది అట్లుంది.
చూస్తే గడ్డపార ఇటు వంకరాయ పెట్టట్టే ఉంది రోడ్డు. ఏ జమాన్లు వేసిరు. ఆఫ్ రోడింగ్ పొట్టే ఒక్క కంకర దిగినా అని పొట్టే. దగ్గరలో ఒక్క పంచర్ షాప్ ఉండదు, ఒక్క ఊరు ఉండదు. శుద్ధ చింతపండే. బట్ సీనరీ లాస్ట్ చర్చ్ సూపర్. ఇక్కడ చూస్తురా దాని కింద పోయి చూస్తురా అనుకోసం అలా కాదు అన్న అని చెప్పి పోయి కింద కూర్చునే కదా. అర్థమవుతుంది. ఆడ పంకాలు కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద ఫ్యాన్లు. ముందే మన వాళ్ళకి తెలివి ఎక్కువ. పోయి ఆ గాలి వస్తుందిరా నాయన అని చెప్పి పోయి ఆ ఫ్యాన్ కింద కూర్చునే కదా కొడతారు. బైక్ ఆఫ్ ఉంది. ఆ బైక్ అయితే ఆఫ్ ఉంది. तेलंगाना गवर्नमेंट का तेलंगाना KTR నేర్పిస్తాడు కదా. KTR అయితే वही छे, रेवंत अण्णा అయితే वही छे. రేవంత్ అన్న నేర్పిస్తాడు. రేవంత్ అన్న మంచి రేవంత్ అన్న యూత్కి సపోర్ట్ చేస్తాడు. పని KTR అన్న ఇక్కడ వేసిందనుకో మధ్యలో పట్టించుకోలే. పెద్ద ఫ్యాన్లు, పెద్ద పెద్ద ఫ్యాన్లు, పెద్ద పెద్ద గాలి మోటార్లు, పెద్ద పెద్ద ಇಲ್ಲ ಇದು ಹಾದಿ ಖರಾಬ್ ಅದ. ಇನ್ನೊಂದು ಹಾದಿ ಚಲೋ ಅದ. ನಾಟ್ ಹಾದಿ ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ಡೈರೆಕ್ಟ್ ಬರೋದು. ಇದು ಇನ್ನೊಂದು 2 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಅದ. ಒಟ್ಟು ನಾವೇನ ನಾನು ತಿಳಿದ್ರೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು 10 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಬಂದೆ. 10 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಬಂದಿಲ್ಲ ನಾವು. ಖಾಲಿ 5 ಕಿಲೋಮೀಟರ್ಸ್ 4 and 3.5 ಆಗ್ಯದ ಅಷ್ಟೇ. ಅಷ್ಟೇ. ಎಲ್ಲಿ ಬಂದಿದ್ದೇವೆ ನಾವು ಅಲ್ಲೇ ನಿಂತಿದ್ದು ದುಡಿದಾರ. ಬ್ಲಾಗರ್ ಆಗುತ್ತೆ. పేరు బాయ్ అది పేరు అది ట్రాన్స్ఫార్మర్. దోస్తులు ఇగో ఇదంతా తిరిగి వచ్చినామా. ఇంతసేపులో ఈ దుకాణం ఒకటే కనిపించింది మనకి. అది ఇట బంద్ ఉంది మళ్ళా. కానీ ఇటు సైడ్ పొలంలో మాత్రం బంగారం పండుతుంది అబ్బా. బంగారం మొత్తం బంగారం పండుతుంది. ముందు చూస్తారు ఎట్లుందో. కదా అదే 2 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. सीन अभी है सीन रोड बेस्ट
one of the best roads we have come across right now, with a good scenery as well. Cannot defenestrate this. Pure village vibes. దోస్తులు కొత్త బ్లాగ్ విలేజ్ ఊర్లోకి అయితే ఇప్పుడే ఎంటర్ అయినాము. ఇంకా మనం ఈడికెళ్ళి 22 కిలోమీటర్లు పోవాలి. ఈ ఊరు కాడికెళ్ళి ఇంకా 22 కిలోమీటర్లు. అది యాక్టివా ఈ ఆఫ్ రోడింగ్ రోడ్డు మీరు మాత్రం ఎంజాయ్ చేయాలి. మంచిగా నీట్గా చూడాలి. ప్రతి ఒక్కరు చూపిస్తా ఏడ రోడ్ ఎట్లున్నాయి, ఇక విలేజ్ లైఫ్ ఎట్లుంటుందో చూస్తుంది కదా ఎట్లుందో. రైట్ ఇప్పుడు దగ్గరలో ఒక హైవేకి అయితే అడుగు. The road difference between Telangana and Karnataka. That's difference. This is the difference of God. And the people as well. देख रहे रोड कैसा है यहाँ का.